seminars, capacity building platforms, exposure and networking to interact with other leaders, ఒక కంటిన్యూస్ లెర్నింగ్, ఎప్పటికప్పుడు పొలిటికల్ క్లాసెస్, వస్తున్న సామాజిక ఈ ఛాలెంజెస్ని ఎలా ఎదుర్కోవాలి, ఇవన్నీ కూడా మీకు ట్రైనింగ్ తీసుకోబడతాయి. ఇందాక చెప్పినట్టుగా వెల్ఫేర్, నేను నాయకత్వాన్ని మీ కెపాసిటీ బిల్డింగ్ ఎలా డెవలప్ చేయాలంటే, మీరు వన్స్ మెంబర్షిప్ తీసుకున్న తర్వాత, వన్స్ యూ కమిటెడ్ దట్ నేను ఫుల్ టైం పనిచేస్తాను అనుకున్న తర్వాత, మీ ఇంట్రెస్ట్ దేంట్లో ఉంది, మహిళా విభాగంలో ఉంది, మేము ఇట్లాగే ఉంటాం, లేదు మేము ఇంకా ఎదుగుతాం, లేదంటే మాకు కల్చర్ ప్రోగ్రాంలో మాకు సత్తా ఉంది, సేవాదళ్ లాంటి దాంట్లో మేము ఎదగదలుచుకున్నాం, ఇలాగా విద్యార్థి విభాగంలో, యూత్ వింగ్లో, ఇలా రకరకాల విభాగాల నుంచి నేను నాయకత్వాన్ని పెంపొందించాలని ఆలోచన చేస్తూ ఉన్నాం. ఎందుకంటే నాకు చాలా విభాగాలు, ఇప్పుడు దాకా విభాగాల మీద దృష్టి పెట్టాల. ఇక విభాగాలు కర్షక విభాగం కావచ్చు, కార్మిక విభాగం కావచ్చు, ఏ విభాగాలన్నీ అంటే బలమైన స్టూడెంట్ విభాగం కావచ్చు, అన్నీ చేస్తాం. కానీ దీనికి మొదలు ఈ దసరా తర్వాత శ్రీకారం చుడతాం. సో మీరు చేసిన ఇది మేమేం చేయగలిగామంటే, ముఖ్యంగా మన విశాఖకి మీరు కనుక నిలబడకపోయినట్టు ఏం జరిగిన, విశాఖ ప్రైవేటైజేషన్ అయిపోయేది. కానీ ప్రైవేటైజేషన్ ఆపాం మనం. విశాఖ ఉక్కు తెలుగు ప్రజల మనోభావాలతో కూడుకున్నది అని తెలిపిన మొదటి పార్టీ జనసేన. 31 అక్టోబర్ 2021లో స్టీల్ ప్లాంట్ ప్రాంగణంలో బహిరంగ సభ, స్టీల్ ప్లాంట్ కోసం దీక్ష. ఈ రోజున నిధులు 24-25లో 8,622 కోట్లు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో విడుదల చేసింది. 25-26లో 3,295 కోట్లు మనకి దీనికి విడుదల చేసింది. విశాఖపట్నం రైల్వే జోన్, సౌత్ కోస్టల్ రైల్వే జోన్, ఎన్డీఏ ప్రభుత్వ కృషి. గత ప్రభుత్వం కనీసం భూమి కూడా ఇవ్వలేదు, మనం దీన్ని ముందుకు తీసుకెళ్ళాం. పోలవరం ప్రాజెక్ట్ ఆంధ్రప్రదేశ్కి జీవనాధారం. 12,157 కోట్లు 24-25లో, 5,936 కోట్లు 25-26లో ప్రాజెక్ట్ని త్వరగా పూర్తి చేసి తాగునీరు మరియు సాగునీరు అందించడం. ఇవన్నీ చేయగలిగామంటే ఒక ఐడియలిజంతో పాటు ప్రాగ్మాటిజం అన్నాం కదా, అంటే ఒక ఐడియాలజీతో మాట్లాడి ఏదో గాలికి వెళ్ళిపోయేలా కాకుండా దాని రిజల్ట్ చూపిస్తే ఇప్పుడు మీకు చెప్పినాయి. అలాగే తల్లికి వందనం అని చెప్పి దాదాపు ఏడాదికి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మేమందరం కమిట్ అయ్యి మేము చెప్పినవి, తల్లికి వందనం ఏడాదికి 67,27,00,000 తల్లులకి 8,745 కోట్లు జమ చేశాం. దానికి చొక్కాలు చించుకోవాలా, జబ్బలు చరుచుకోవాలా, గుండెల్లోకి స్పృశించాం, మమ్మ తల్లి మీకు ఉన్నామని చెప్పడానికి. దీపం 2 పథకం ద్వారా 2 విడతల్లో నాదెండ్ల మనోహర్ గారు సివిల్ సప్లైస్ మినిస్టర్, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు గారి నిర్దేశకత్వం, ఆయన నాయకత్వంలో 1 కోటి ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇచ్చి 5 ఏళ్లలో ఏడాదికి 3 సిలిండర్లు చొప్పున దాని ఖర్చు 13,423 కోట్ల రూపాయలను ఖర్చు చేస్తారు.